రోడ్డు మీదకి రాబోతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఎస్, నేను మీరు కనెక్టే చూస్తున్నారు, నేను కరెక్టే మాట్లాడుతున్నాను. సో రీసెంట్గా చాలా రచ్చ జరుగుతూ ఉంది, దీని గురించి రచ్చ రసాభాస జరుగుతూ ఉంది ప్రజెంట్. సో మీరు అందరూ అనుకోవచ్చు, ఏంది మీరు బాధపడేది చెప్తా చర్చ రచ్చ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో చెప్తున్నారు కదా. సో దాంట్లో ఏంటి అంటే ఇంకా ఒక రకమైన ఫీవర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అయితే ఇక్కడ 2025 చివరికల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తారా, ఎవరు రోడ్డు మీదకి వస్తారో మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కాస్ట్ కటింగ్ పేరుతో యుఎస్లో చాలా మందిని తీసేస్తా ఉన్నారు. 2025 స్టార్టింగ్లో నేను కొన్ని వీడియోస్ చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఇలా యుఎస్లో జరుగుతూ ఉంది, మన ఇండియాలో కాదు, మన ఇండియాలోకి రాకపోవచ్చు అని కూడా నేను కూడా అన్నా. ఒకవేళ వచ్చినా కానీ టైం పడుతుంది, ఈ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చాము. సో దాన్ని అనుకున్నట్టుగానే సరే, కాస్ట్ కటింగ్లో భాగంగా ఫస్ట్ అయితే యుఎస్లో వాళ్ళని చాలా మందిని తీసేశారు, మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ని తీసేసి వాటి ప్లేస్లో ఏఐని రీప్లేస్ చేశారు. దీనికి సంబంధించి మెటా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలా చాలా కంపెనీస్ తీసేసాయి. ఆల్మోస్ట్ 2025కి టెక్ అండ్ ఈ-కామర్స్ మన కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ, ఇంటెల్ కానీ, మెటా కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, క్రౌడ్ స్ట్రైక్ కానీ, ఆటోడెస్క్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, వర్క్డే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని టాప్ కంపెనీస్ ఓవరాల్గా యుఎస్లో 2025 మొత్తానికి 1,00,000 టెక్నికల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోబోతున్నాయి. ఇండియాలో రీసెంట్గా చూసుకుంటే మన 12,000 ఏదైతే టీసీఎస్ ఉందో దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు మన నోటీస్ పంపించడం. సో అది ఎంతవరకు ఏంటి అనేది మనందరికీ తెలుసు.